బొబ్బస్కాయ వస్తుంది కానీ యాపిల్స్కాయ మనకి రాదు. ఎందుకంటే ఆ విత్తనం వస్తుందండి, ఏ విత్తనం అయితే ఏ చెట్టు అయితే ఆ ఫలం ఇస్తారు దేవుడి కదా. ఇక్కడ చూడండి, పాపసహితులు నుండి పాపరహితులు పుట్టితే ఎంత మేలు. మాటికంటే పాపము చేసిన వారండి పరిశుద్ధుడు పుట్టడు దేవుడు బిడ్డలారా. ఇంకా మనం చూసినట్లయితే ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అంటే ఈ భూమిలో ఉన్న ప్రతి ఒక్క మానవుడు పాపి ఉన్నాడు దేవుడు బిడ్డారా. ఈ పాపము ఏం చెప్తుందంటే దేవుడు బిడ్డారా, మనం చూసుకున్నట్లయితే యెషయా గ్రంథంలో 18వ అధ్యాయము 4వ వచనము. యెషయా గ్రంథం 18:4 మనుషులందరూ నా వశంలో ఉన్నారు, తండ్రి లేని కుమారు లేని అందరూ నా వశంలో ఉన్నారు, పాపము చేయవాడెవడో వాడు మరణము పొందాలి. అయితే మనం చదువుకున్న అందరం ఉంది, ఏ వ్యాధులు అందరూ పాపం చేశారు. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మానవుడు పాపం చేశాడు, పాపంలో జీవిస్తున్నాడు. అయితే ఈ పాపి అయిన మానవుడు తండ్రి అయిన పరిశుద్ధమైన రాజ్యములు, తండ్రి రాజ్యములు వారసులు అవడానికి హక్కు లేదు. కానీ కారణం ఏంటంటే మనలో పాపములు దేవుడు బిడ్డలారా. దేవుడు అంటాడు కదా, దేవుడు అంటాడు, నేను మీ దేవుడు యెహోవాను, నేను పరిశుద్ధంగా ఉన్నాను, మీరు కూడా పరిశుద్ధులే ఉండడం అన్నాడు. అయితే మనం చూసినట్లయితే దేవుడు బిడ్డలారా, ఇక్కడ మన దేవుడు ఎలా ఉన్నాడండి? పరిశుద్ధుడే ఉన్నాడు. మరి ఆయన అనుసరిస్తున్న మనము ఎలా ఉండాలని? పరిశుద్ధంగా ఉండాలి. మొట్టమొదటిగా పుట్టిన మానవుడు అంటే దేవుడు తయారు చేసుకున్న మానవుడు ఎలా ఉన్నాడండి? పాపపరిశుద్ధుడైన పరిశుద్ధుడు. ఎందుకంటే దేవుడు ఎలా ఉన్నాడంటే నేను పరిశుద్ధుడైన దేవుడు అన్నాడు. అంటే దేవుడు పరుపుగా, దేవుడి స్వరూపముగా దేవుడు ఎలాగైతే పరిశుద్ధంగా ఉన్నాడో అదే విధముగా మొట్టమొదటి మానవుని దేవుడు